హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. బంగ్లాదేశ్లో ఇప్పుడు భారత్ మీద వ్యతిరేకత అనేది అంతకంతకి పెరిగిపోతుంది. మనం గత కొన్ని రోజులుగా చూస్తుంటే అక్కడ మైనారిటీ హిందువుల మీద దాడులు అయితే పెరిగిపోతున్నాయి. ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా ప్రాణాల అరచేతిలో పెట్టుకొని మన దేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. ఇక్కడ ఇది ఏదో పొరుగు దేశానికి చెందినటువంటి నాయకురాలకు ఆశ్రయం కల్పించినట్లు కాకుండా ఇది భారతదేశానికి చుట్టూ జరుగుతున్నటువంటి కుట్రకి ఒక నాంది పలికినేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు అకస్మాత్తుగా ఎగిసిపడినటువంటి భారత వ్యతిరేకత ఉన్నటువంటి అసలు కారణం ఏంటి? ఢాకా వీధుల్లో ఇండియా అవుట్ అని మళ్ళీ నినాదాలు ఇస్తున్నటువంటి వాళ్ళ ప్లాన్ వెనకున్నటువంటి ప్లాన్ ఏంటి? ఏదైనా కుట్ర దాగి ఉందా దీంట్లో? అలాగే బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఈ అల్లలను నడిపిస్తున్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోలు మీకు మెసేజ్ అనేది వస్తుంది. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, వ్యూహాలు ఏమిటో నేను తెలుసుకునే ముందు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందని ఒకసారి స్పష్టంగా అర్థం చేశాం. కొన్ని నెలల క్రితం విద్యార్థుల ఉద్యమం కారణంగా అక్కడ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా రిజైన్ చేయటం, అక్కడ నుంచి దేశం విడిచి పారిపోయి ఇక్కడికి భారత ఆశ్రయం పొందడం అనేది జరిగింది. ఆమె ప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి యూనస్ ప్రభుత్వం భారత్ పట్ల తన వైఖరిని క్లియర్గా మార్చేసుకున్నాడు. స్టాండ్ అనేది మారిపోయింది. అంతకుముందు ఫ్రెండ్షిప్గా ఉండేది, ఇప్పుడు ఎనిమీలాగా మార్చేశాడు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు ఆమె ఇక్కడ ఉన్నప్పుడే, భారతదేశంలో ఉన్నప్పుడే మరణశిక్ష కూడా ఈ మధ్య విధించింది. అయితే ఆమెను అప్పగించాలని చెప్పేసి బంగ్లాదేశ్ భారత్ మీద ఒత్తిడి చేస్తుంది. అవసరమైతే ఇంటర్పోల్ సహాయం కూడా కోరుతా అని చెప్పేసి ఈ మధ్య ప్రకటనలు అయితే చేశారు. ఈ దూరం అనేది మాటలతో మాత్రమే ఆగలేదు, చేతల్లో కూడా మారింది. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నగర్లో ఉన్నటువంటి డిప్యూటీ హై కమిషన్ దాడులు జరిగినాయి. అక్కడ పనిచేసినటువంటి భారత వీసా అప్లికేషన్ని చివరికి మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్ భారతీయులకి వీసా సేవలని నిలిపేశారు. ఒకప్పుడు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు దౌత్యపరంగా అయితే ఉద్రిక్తంగా మారినాయని చెప్పుకోవచ్చు. అలాగే భారత ప్రభుత్వం కూడా తమ పౌరులను హెచ్చరిస్తూ మీరెవరు కూడా అక్కడికి బంగ్లాదేశ్కి అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని చెప్పి కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి హిందువులకే ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. మళ్ళీ వీళ్ళు పోతే అనవసరంగా ఇది కదా. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మైనార్టీల మీద మాత్రం దాడులు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇళ్లను తగలబెడుతున్నారు, షాపులు తగలబెడుతున్నారు, తర్వాత హత్యలు చేయటం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. భయానకమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ మధ్య దాస్ అనే ఒక అతన్ని దారుణంగా క్రూరంగా కొట్టి చంపి చివరికి తగలబెట్టారు కూడా. ఈ దాడుల మీద భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్తో ప్రభుత్వంతో చర్చలు కూడా జరుగుతుంది. మన రాజకీయ నాయకులు దాన్ని ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడో అదే బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగితే ఎమ్మటే ఖండిస్తారు, కానీ ఇట్లాంటి మైనార్టీల మీద మరి హిందువులు కూడా మైనార్టీలే కదా, హిందువులు కూడా ఒక మతం ఇదే కదా. మన ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఖండించలేదు. ప్రియాంక గాంధీ ఏదో ఖండించినట్టుంది ఒకటి, మిగతా వాళ్ళు ఎవరు, రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే నాకైతే కనిపించలేదు. అయితే ఈ దాడులు వాటినంతట అవే జరుగుతున్నాయా, లేక ఎవరైనా వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారా అంటే ఈ సంక్షోభం వెనుక ఎవరు లాభపడుతున్నారని మనం ప్రశ్నించుకుంటే రెండు ప్రముఖ దేశాల పేర్లు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ అండ్ చైనా పేరు. అందులో ముఖ్యంగా ISI 1971లో యుద్ధంలో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాభవం ఎదురైంది. అది మన సహాయంతోనే జరిగిందని అందరికీ తెలుసు. బంగ్లాదేశ్కు విమోచనకు సహాయం చేసినటువంటి భారత్ మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి పాకిస్తాను సరైన టైం కోసం ఇప్పటిదాకా ఎదురు చూస్తూ వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి అస్థిరతను ఉపయోగించుకొని అక్కడ ISI, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI మళ్ళీ తన పాత పద్ధతుల్ని తీసుకొస్తుందని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా వేదికలైనటువంటి ఫేస్బుక్ కానీ, వాట్సాప్, టెలిగ్రామ్లో ఉపయోగించుకొని భారత్ వ్యతిరేక ప్రచారాన్ని అది ముమ్మరంగా చేస్తుంది. భారత్ మన నీటిని దోచుకుంటుంది, భారత్ మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది, షేక్ హసీనా భారత్ ఏజెంటు, ఇలాంటి తప్పుడు వార్తలన్నీ సృష్టిస్తూ యువతని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే మన నిఘా వర్గాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇండియా అవుట్ ప్రచారానికి ఇలాంటి ఆన్లైన్ కార్యకలాపాలే మెయిన్గా కీలకంగా మారిపోతున్నాయని చెప్పేసి, అట్లాంటి ఇంకా ఆజ్యం పోస్తున్నాయని చెప్పేసి అని అంటున్నారు. గతంలో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాదం కానీ, మత ఛాందసవాదులకు కానీ
నిధులు సమకూర్చింది ఐఎస్ఐ. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చిచ్చుపెట్టి బంగ్లాదేశ్లో సమాజంలో చిచ్చుపెట్టి ఎన్నికలు జరగబోయే టైంకి వచ్చే టైంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచి తమకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి శక్తుల్ని, అధికారుల శక్తుల్ని తీసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ అయితే భావిస్తోంది. పాకిస్తాన్ లక్ష్యం ఏంటంటే, అంతిమ లక్ష్యం ఏంటంటే బంగ్లాదేశ్ని ఒక మతతత్వ ఛాందసవాద రాజ్యంగా రూపొందించడమే అన్నది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏజెండా అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక బంగ్లాదేశ్లో ఉగ్రవాద క్యాంపులు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఏది మన ఐఎస్ఐ నిర్వహిస్తున్నటువంటి ఉగ్రవాద క్యాంపులు అయితే, టెర్రరిస్ట్ క్యాంపులు కూడా మళ్ళీ ప్రారంభించినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. బోర్డర్కి దగ్గరలోని ఈ ప్రయోగాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చైనా పరిస్థితి ఏంటి అంటే, ఈ పరిణామాల మీద క్లియర్గా పాకిస్తాన్ హస్తం ఉందని మనకు అర్థమవుతూనే ఉంది. కానీ దీనికి చైనా కూడా వ్యూహాత్మక ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి అని చెప్పేసి విశ్లేషకులు అంటారు. భారత్ను చుట్టుముట్టాలనే తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ముత్యాల హారం వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్ అనేది కూడా ఒక కీలకమైన ప్రాంతం. శ్రీలంకలోని హంబన్ కోట కానీ, పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవులను ఇప్పటికే తన ప్రభావంలోకి తెచ్చుకుంది, తన ఆధీనంలోకి తెచ్చుకుని చైనా. ఇప్పుడు బంగ్లాదేశ్లో చిట్టగాంగం, మోంగ్లా ఓడరేవుల మీద కూడా చైనా అయితే దృష్టి పెట్టింది. చైనా బంగ్లాదేశ్లో రోడ్లు, బ్రిడ్జిల మీదతో భారీ ఎత్తున పెట్టుబడి పెడుతూ ఆ దేశాన్ని రుణ ఊబిలోకి కూరుకుపోతుంది. అది ఏ దేశం మీద పెట్టుబడి పెడితే ఆ దేశాన్ని రుణ ఊబిలోకి కూరుకుపోతుంది. ఆ శ్రీలంకను కూడా అట్లానే ఆర్చిపెట్టింది. ఇప్పుడు 2002లోనే బంగ్లాదేశ్తో ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి చైనా ఆ తర్వాత బంగ్లాదేశ్కు జలాంతర్గాములు కూడా అమ్మింది. ఓవైపు ఆర్థికంగా, మరోవైపు సైనికంగా కూడా బంగ్లాదేశ్లో పట్టు పెంచుకోవడానికి చెప్పేసి చైనా అయితే తెగ ప్రయత్నాలు ఇప్పుడు చేస్తుంది. ఇంతకుముందు హసీనా ప్రభుత్వంలో కొద్దిగా నడిచినేమో కానీ ఇప్పుడు ఇంకా బలంగా నడిచే పరిస్థితి అయితే ఏర్పడింది. బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలంగా ఉండేటువంటి షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నటువంటి చైనాకు కూడా అసలు ఇష్టం లేదు. అందుకే ప్రస్తుత అస్థిరంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని అవకాశంగా తీసుకోవాలని చెప్పేసి అందుకే భారత్కు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తుంది, అంటే ఉండే కార్యకలాపాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది చైనా. బంగ్లాదేశ్ తన సైనిక ఆర్థిక స్థావరంగా మార్చుకోవాలని చెప్పేసి చైనా అయితే చేస్తుందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బంగ్లాదేశ్ పూర్తిగా చైనా ప్రభావానికి వెళ్తే మాత్రం అది మన దేశానికి ఒక తీవ్రమైనటువంటి భద్రతా సవాల్గా మార్చం అనుకోవచ్చు అనమాట. ఇక చికెన్ నెక్ నుండి అంతర్గత భద్రత వరకు కూడా భారత్పై ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటే, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం బంగ్లాదేశ్ అంతర్గత పరిణామాలకే, అంతర్గత సమస్యలకే పరిమితం అయితే కాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మన జాతీయ భద్రతకు కూడా ముడిపడినటువంటి అంశము. ఒకవేళ అక్కడ పరిస్థితి మరింత దిగజారితే మన మీద చాలా రకాల ప్రభావాలు అయితే ఉండే అవకాశం ఉంది. అందులో మొదటిది మాట్లాడుకోవాలంటే సిలిగురి క్యారిడార్, అంటే చికెన్ నెక్కి ముప్పు ఏర్పడుతుంది. అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఇరుకైన భూభాగము కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలపడానికి ఇదే మనకి ఆధారం అనమాట. ఈ చికెన్ నెక్స్ అనేది ఆధారం. నేపాల్ కానీ, మరోవైపు బంగ్లాదేశ్ కానీ, ఉత్తరాన చైనా సరిహద్దులకి ఇది దగ్గరలో ఉంది. బంగ్లాదేశ్ ఇంకా భారతీయ శక్తుల చేతుల్లోకి, వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే మాత్రం చైనా ఆ భూభాగాన్ని ఉపయోగించుకొని ఈ క్యారిడార్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి మనకి సంబంధాలు తెగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక మనని దెబ్బతీయడానికి చైనా పన్నుతున్నట్టు ఒక వ్యూహాత్మకమైన ఆందోళనగా కూడా మనం చెప్పుకోవచ్చు. అది జరిగితే మాత్రం సంబంధాలు అయితే తెగిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఈ ముప్పుని ఇప్పటికే గుర్తించినటువంటి భారత ప్రభుత్వం సరిహద్దులు అయితే సైనిక సన్నద్ధతను అయితే పెంచింది, వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక రెండవది మాట్లాడుకోవాలంటే వలసల సమస్య మరియు అంతర్గత ముప్పుకి. ఇది బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల మీద బాగా దాడులు పెరిగితే మాత్రం వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళందరూ కూడా మొత్తం భారీ సంఖ్యలో భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం లాంటి రాష్ట్రాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అంతేకాక ఈ వీళ్ళ రూపంలో, వలసలో హిందువుల రూపంలో, మైనార్టీల రూపంలో ఉగ్రవాదులు కూడా లోపలికి ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇస్తుందని చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు అయితే మనకి ఉన్నాయని చెప్పేసి భద్రతా నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక మూడవది ఏంటంటే ప్రాంతీయ ఆధిపత్యానికి సవాల్గా మారే అవకాశం ఉంది. అంటే దక్షిణాసియాలో భారత్ ఒక కీలకంగా మారింది. ఇప్పుడు ఇండియా వైజ్గా కూడా భారత్ అంటే ఒక కీలకమైన దేశంగా ఉంది. ఈ బంగ్లాదేశ్ విమోచన నుండి ఆర్థిక సాయం వరకు కూడా మనం ఎల్లప్పుడూ బంగ్లాదేశ్కి అండగా నిలిచాం. అలాంటి దేశంలో ఇప్పుడు భారత వ్యతిరేకత పెరగడం అనేది, మన దౌత్య కార్యాలయం మీద దాడి జరగడం అనేది మన ప్రాంతీయ పలుకుబడికి ఒక సవాల్గా మారింది. ఇది మిగతా దేశాలకు కూడా తప్పుడు సంకేతాలను పంపించే అవకాశాలు ఉందని చెప్పేసి అంటున్నారు. వేరే దేశాలు, శ్రీలంక కానీ, నేపాల్ కానీ ఇట్లాంటి దేశాలకు కూడా తప్పుడు సంకేతాలు పంపించే అవకాశాలు అయితే ఉందంటున్నారు. ఫ్రెండ్స్, మనం చూస్తున్నటువంటి ఈ
బంగ్లాదేశ్ సంక్షోభం అనేది కేవలం బంగ్లాదేశ్ వీధుల్లోనే మొదలై అక్కడితోనే ముగుస్తుందని మాత్రం అనుకోవద్దు. దీని మూలాలు ఇస్లామాబాద్, బీజింగ్లో ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. దీని ప్రభావం మన ఢిల్లీ మీద కానీ కోల్కతా మీద కానీ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వ్యాపించేటువంటి ఒక తప్పుడు వార్త మన ఈశాన్య రాష్ట్రాల భద్రతను ప్రమాదాల్లో పడేసే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్లో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడి రేపు మన సరిహద్దుల్లో కొత్త సంక్షోభానికి ఒక దారి తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారత్ దౌత్యపరంగా, సైనిక పరంగా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మొన్న చెప్పారు. బంగ్లాదేశ్లో శాంతి, స్థిరత్వం, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఆయన అయితే చెప్పారు. కానీ సరిహద్దుల్లో మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. కానీ ఈ సమాచార యుగంలో ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరము. మన శత్రువులు మన సరిహద్దుని మాత్రమే కాదు, మన ఆలోచన కూడా వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు సామాజిక మీడియాలో, సోషల్ మీడియా ద్వారా. కాబట్టి సోషల్ మీడియా వచ్చేటువంటి ప్రతి వార్తను కూడా గుడ్డిగా నమ్మొద్దు. దాని వెనక ఉన్నటువంటి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయాలి. అనవసరంగా వాటిని ఫార్వర్డ్ చేసి మీరు కూడా ఇబ్బందులు పడవద్దు. దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వార్తను కూడా నేను ఇస్తాను ఇవాళ. ఇక ఈ కుట్రల గురించి, వాటి వెనక ఉన్నటువంటి ప్రమాదాల గురించి ప్రతి భారతీయుడికి తెలుసుకోవాలి. అందుకే నేను ఈ విశ్లేషణ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఇతర సోషల్ మీడియా గ్రూపులలో మీ బంధువులకి వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ మొత్తం విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు బంగ్లాదేశ్లో వ్యతిరేకత పెరగడానికి ఇంకా ఏమైనా కారణాలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో అయితే తప్పకుండా తెలియండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఇలాంటి లోతైన విశ్లేషణలు నేను తరచుగా అందిస్తాను. సబ్స్క్రైబ్తో పాటు కింద పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.